అందించిన వజ్రాయుధాన్ని. నువ్వెవడవైతే నాకేంట్రా? నేను ఈ రాష్ట్రానికే మంత్రిని. నాలాంటి వాడి దగ్గరికి రావాలంటే ముందుగా పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా నీకు? కంత్రి మంత్రి, పర్మిషన్ తీసుకొని రావడానికి నువ్వేం ధర్మరాజు దానకరుడు కాదురా. నేను సామాన్యుని కాదు, అసాధ్యుండే. అసాధ్యుండే. ఎక్కడ తెచ్చారా వీళ్ళంతా? వాళ్ళు ఇప్పుడు నీ పిలిపి వినే పరిస్థితులు లేరు ధర్మరాజ్. ఈ పోతు దెబ్బలకి వాళ్ళ అబ్బల గుర్తొచ్చి ఎప్పుడో కాలికి బుద్ధి చెప్పారు. కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో. నువ్వు మినిస్టర్ ధర్మరాజుతో పెట్టుకున్నావు, నామరూపాలు లేకుండా పోతావు. నేనెప్పుడు సామాన్య జోలికి వెళ్ళను. ఇలాంటి బేకవరైన పురుల జోలికే వెళ్తాను. దట్ ఈస్ పార్ట్. ఈ స్టేట్ ధర్మరాజు గుప్పిట్లో ఉందిరా. నువ్వెంత? నేనెంతని మనగండు. నీ చూసావుగా, నీ వాళ్ళని తెగవలసిన 10 మందిని పడగొట్టి నీ కోటలో అడుగు పెట్టాను. ఇంకా మగతనం మీద 10 మందిని పడగొట్టగానే పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? అదేరా నీ పొరపాటు. నీలాంటి ఆకురవిడిని ఎంతో మంది ఇరగతీసి నేను ఈ లెవెల్కి వచ్చాను. అది అది తెలుసుకో. అచ్చా, అయితే ఈ మినిస్టర్కి మతిపోయే సీన్ ఒకటి చూపించమంటావా? దేవా, బాబు ఉపేంద్ర, ఈడు నన్ను బంధించాడు. ఈ నా కొడుకే వరవేందో. ఈ ఉపేంద్ర చూపిమంటావా లేదా మా డాడీతో చూపిమంటారా? పాండు, బాబు ఉపేంద్ర, నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావురా. డాడీ ఎందుకు రెచ్చగొడుతున్నావు? అసలే నా ఒంటి నిండా బాంబులు పెట్టాడు. వాడికి ఏది కావాలో ఇచ్చేసాయి. ధనార్దన్, ఏమి చెప్పావురా నీ బాబుకి? ఈ మాత్రం కూడా తెలియలేకుండానే మినిస్టర్ అయ్యాడు రా. ఏం దేవరాజ్ చెప్పు, నొక్కమంటావా? నీ కొడుకు బాడీ పీస్ పీస్ అవుతుంది. అది ఏరుకోవడానికి వారం పడుతుంది. డాడీ, నన్ను కాపాడు. పార్దో, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. శబాష్, ఇప్పుడు సరైన రూట్లోకి వచ్చావు. నువ్వు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న స్థలాన్ని మాధవరావు మాస్టర్ గారికి అప్పచెప్పు. ఆయనకి క్షమాపణ చెప్పు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావురా. డాడీ, ఇక బతుకుంటే ఇంకో వ్యాపారం చేసిన బతకొచ్చు. వాడికి ఏది కావాలో ఇచ్చేసేయండి ప్లీజ్. సరే, నేను ఆ స్థలాన్ని వదిలేస్తున్నాను. ముందు ఆ వాడికి అమ్మించిన బాంబులు తీసేయి. ధనాధన్ నిన్నే కూడా నమ్మాడు. ముందు ఈ కాగితాల మీద సంతకం పెట్టు. అప్పుడు తీస్తాను. దేనికి? మళ్ళీ ఈ జన్మలో ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి. సరే, వాడికి అమ్మించిన బాంబులు తీసేయి. నువ్వే తీసుకో. అయ్యే ఒరిజినల్ బాంబులు కాదులే. అంగబలం, అడ్డబలం, అంతకు మించిన అధికార బలం ఉన్న నన్నే
ఒక రవిడిగాడి చేతిలో ఘోరంగా ఓడిపోయాను కదరా. ఇంతకన్నా అవమానం నాకు ఇంకేముంటుందిరా. డాడీ, నన్ను ఇప్పుడేం చేయమంటారు మీరు చెప్పండి. అకోరించావులే, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. హే లైలా, కమాన్.